నమస్కారం, సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. అవనిగడ్డ నియోజకవర్గంలో పారదర్శక పాలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవి వార్పు వద్ద అవనిగడ్డ నియోజకవర్గంలో జల వనరుల శాఖ కింద మంజూరు కాపాడిన వివిధ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ నిధులతో 93 పనులకు మంజూరైన 3,20,00,000, అలాగే రాష్ట్ర డిజాస్టర్ మిటిగేషన్ నిధులతో 18 పనులకు 5,632 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులను బుద్ధప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. తొలుత డెల్టా రూపశిల్పి సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి బుద్ధప్రసాద్ పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం మోపిదేవి మండలంలోని కే కొత్తపాలెం ఎస్సీ కాలనీలో 1,24,10,000 రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 15 సిమెంటు రోడ్లను ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 1,768 మీటర్ల మేర సిమెంటు రోడ్లను నిర్మించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో విధ్వంస పాలన జరిగిందన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ విధ్వంసానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. 1977లో జరిగిన నష్టం కంటే గత 5 సంవత్సరాలలో జరిగిన నష్టమే ఎక్కువగా ఉందన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని శాఖలను నిర్వీర్యం చేసిందని ఘాటుగా విమర్శించారు. బ్రిటిష్ కాలం నుంచి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం వ్యవసాయ ప్రాధాన్యత ప్రాంతమన్నారు. ఇరిగేషన్ రంగానికి పునరుత్తేజం కల్పిస్తామని ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తాను పోరాడిన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పొరపాట్లు జరగకుండా పనులను రైతులు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. విపత్తులను ఎదుర్కొనే విధంగా కృష్ణ కరకట్ట, సముద్రపు కరకట్టలను పటిష్టపరచాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలో పారదర్శక పాలనకు అన్ని పార్టీల నాయకులు సహకారం అందించాలన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 32,42,00,000 రూపాయల నిధులతో 522 సీసీ రోడ్లు, పల్లె పండుగ పేరుతో నిధులు మంజూరైనట్లు బుద్ధప్రసాద్ వెల్లడించారు. వరద ముంపు గ్రామాలలో 100% రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషుడపు రత్నగోపాల్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మత్తి వంశీకృష్ణలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి అధికారి సాయిబాబు, యువనేత మండలి వెంకట్రామ్, ప్రాజెక్ట్ చైర్మన్ దేవబోయిన వెంకటేశ్వరరావు, ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు నిడమానూరి దిలీప్ కుమార్, బండ్రెడ్డి మల్లికార్జునరావు, ఇరిగేషన్ డిఈ సిరిగిన అరుంధతి, ఎంపీపీ రావి దుర్గావాణి, తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య, ఎండిఓ జంగం స్వర్ణభారతి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, సర్పంచ్లు నందిగం మేరీరాణి, కొక్కిలిగడ్డ మాధవి, దిడ్ల జానకి రాంబాబు, పొలిమెట్ల యేసుబాబు, నీటి సంఘం అధ్యక్షులు గొర్రెపాటి దుర్గా నాగేశ్వరరావు, వేములపల్లి పిచ్చేశ్వరరావు, మత్తి నాగమల్లేశ్వరరావు, పంచాయతీరాజ్ డిఈ సురేష్, ఏఈ బొప్పన శ్రీనివాస్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, అవనిగడ్డ మోపిదేవి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, నడకుదుటి జనార్దన్ రావు, మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు, శీలం అశ్విని కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు బండే రాఘవ, బీజేపీ మండల అధ్యక్షులు సనకా ప్రశాంత్, అరజా కిరణ్ కాంతు, గంగిశెట్టి బాబు, రాజేంద్ర కుమార్, మత్తి శ్రీనివాసరావు, కామిశెట్టి శ్రీనివాసరావులతో పాటు వివిధ శాఖల అధికారులు, నీటి సంఘం ప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నేతలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చైతన్యవంతమైన తీర్పు ఇవ్వటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో కూడా విధ్వంసానికి గురైన పరిస్థితి మనం చూసాం. అలాగే ప్రస్తుత రోడ్లన్నీ కూడా చాలా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆనాడు నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాడవాడలా చంద్రన్న బాట పేరిట సిమెంట్ రోడ్లు కొన్ని వేయటం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ సిమెంట్ రోడ్ల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి లేదు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టి దాంతోపాటు వారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కూడా తీసుకుని పల్లి పండగ పేరిట సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఆయన అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులను విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా అవనగడ్డ నియోజకవర్గంలో దాదాపు 32,42,00,000 రూపాయలతో 522 సిమెంట్ రోడ్లని నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈలోపు మనకి వరదలు వచ్చాయి. ఈ కార్యక్రమం ప్రారంభించే సమయంలో ఆ వరదల్లో ఈ కే కొత్తపాలెం గ్రామం పూర్తిగా వరద ముంపుకు గురవడం జరిగింది. అలాగే పక్కనున్న బొప్పర్లంక గ్రామం కానివ్వండి, అలాగే చలపల మండలంలోని ఆమదాలంక గ్రామం కానివ్వండి, అలాగే అవనిగడ్డ మండలంలోని దక్షిణ చెరువులంక గ్రామం కానివ్వండి, ఈ గ్రామాలన్నీ కూడా వరద ముంపుకు గురయ్యాయి. అంచేత ఈ వరద ముంపుకు గురైన గ్రామాల్లో వరద వచ్చినప్పుడు మీ అందరూ తెలిసిన పరిస్థితే, ఎక్కడ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రోడ్లు లేకపోతే నడిచి వచ్చే పరిస్థితి కూడా లేని స్థితి ఏర్పడింది. ఎన్నికల కల్లారు చూసి ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుని ఏదైతే వరద ముంపుకు గురైన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల 100% సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా కే కొత్తపాలెం గ్రామంలో దాదాపు 1,24,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ 15 సిమెంట్ రోడ్లని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. వాటిని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఎందుకంటే రేపటికి ఏడాది అవుతుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి ఈ ఏడాదిలో మనం గ్రామ సేవల్లో ఎంతో అభ్యున్నతిని చూపించడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలుగా విధ్వంసానికి గ్రామాల్లో మళ్ళా ఒక వికాసాన్ని, ఒక పునరుజ్జీవనాన్ని కలిగించడానికి దాంట్లో ప్రథమ కార్యంగా ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గ్రామాల్లో అన్నీ కూడా సిమెంట్ రోడ్లు అయ్యాయి. ఇక్కడ అందరూ కూడా దళితులు, వెనుకబడిన వర్గాల వాళ్ళు జీవనం చేసే పరిస్థితి. కృష్ణానది పక్కనే ఈ ఊరు ఉంది. ఏదైనా రేపొద్దున వరదలు వచ్చినప్పుడు వీళ్ళు వేగంగా బయటికి రావడానికి కానివ్వండి, నష్టాల నుంచి బారి నుంచి తక్కువగా బయటపడటానికి కానివ్వండి, ఈ రోడ్లు కూడా ఉపయోగపడతాయని చెప్పిన ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల తరపున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.